హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. కథలోకి వెళ్దాం. మిస్టర్ రావణ్ పార్ట్ 16 రచయిత అంజనా గారు. తేజ వాళ్ళ అమ్మగారు మళ్ళీ అక్కడికి వచ్చి, చూడు తేజ, నువ్వు ఒప్పుకోకపోయినా సరే నిధికి నేను ఇంకో పెళ్ళి చేస్తాను అని ఆవిడ కోపంగా చెప్తారు. తేజ కోపంగా, అమ్మ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నిధికి పెళ్ళి ఏంటి అని కోపంగా అరుస్తుంటే, తప్పేంటి, నువ్వు చేసుకోవాలనుకోవట్లేదా అని అంది. నిధికి కూడా పెళ్ళి చేస్తాను, చూస్తూ ఉండు అని ఆవిడ కోపంగా అరుస్తూ ఉంటే, రూమ్లోకి వెళ్ళిన నిధి మోకాళ్ళ మీద కూర్చొని ఆలోచిస్తూ తను ఒక నిర్ణయానికి వచ్చి తన బట్టలన్నీ సర్దుకొని తన లగేజ్ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది. తేజ అక్కడికి వచ్చిన నిధి వైపు అలాగే చూస్తూ ఉంటే, తేజ వాళ్ళ అమ్మగారు నిధి లగేజ్ బ్యాగ్తో బయటికి రావటం చూసి కంగారుగా నిధి దగ్గరకు వెళ్ళి, అమ్మా నిధి, ఏం చేస్తున్నావు? వాడేదో కోపంలో అన్నాడు, నువ్వు కూడా ఇదంతా పట్టించుకుంటున్నావా అని ఆవిడ బాధగా అంటుంటే, అయ్యో ఆంటీ, నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు, ఆయనకి నేనంటే ఇష్టం లేదు అని అర్థమయ్యింది. ఇంకా ఇక్కడే ఆయన ముందు ఉండి ఆయన్ని బాధ పెట్టాలి అని అనుకోవట్లేదు. ఆయన నా మొహం చూసి చెప్పలేకపోతున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. ఎలాగో అమ్మ నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వరు కదా, అందుకే ఏదైనా హాస్టల్ కానీ లేదంటే ఏదైనా హోమ్లో కానీ జాయిన్ అవుతాను. మీరు టెన్షన్ పడకండి ఆంటీ, మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి తన లగేజ్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళబోతూ ఉన్న నిధిని చూసి కూడా తేజ ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. గడప దాటుతూ చివరిసారి తేజ వైపు చూసిన నిధి చూపుని తేజ మనసు మొక్కలు చేస్తుంటే కష్టంగా అతని మనసుని అదుపు చేసుకుంటూ ఆమె వెళ్ళటం ఇష్టం లేదు అని ఆమెకు చెప్పాలి అనుకున్న అతని మాటల రేఖ అతని మనసు మౌనంగా మారిపోతుంది. కనీసం చివరిసారైనా తేజ తనని ఇంట్లోనే ఉండమని చెప్తాడేమో అని ఎంతో ఆశతో నిధి తేజ వైపు ఆశగా చూస్తూ ఉంటే ఆమె అసలు కనీసం అతనికి పట్టనట్టుగా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. నిధికి ఇంకా అక్కడ ఒక్క నిమిషం ఉన్నా తన ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుందేమో అని అలాగే లగేజ్ బ్యాగ్ తీసుకుని రోడ్డు మీదకు నడుచుకుంటూ వచ్చేస్తుంది. రూమ్లోకి వెళ్ళిన తేజ కోపంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటే అతని కోపం ఎంతకీ చల్లారకపోవడంతో పెద్దగా అరుస్తాడు. అతని అరుపులు వినిపించి తేజ వాళ్ళ అమ్మగారు కంగారుగా రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ రూమ్ చూసి ఆశ్చర్యంగా తేజ అని అలాగే ఉండిపోతే తేజ మోకాల మీద కూర్చొని, మా నిధి వెళ్ళిపోయింది అని బాధగా అంటాడు. తేజ వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యంగా, అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏమైంది తేజ? తన ఇంట్లో ఉన్నంతసేపు తన మనశ్శాంతి లేకుండా చేసి ఇప్పుడు తను వెళ్ళిపోయింది అని బాధగా మారిపోయావు. అసలు ఏం జరిగిందిరా అని ఆవిడ అడుగుతూ ఉంటే, మా అది ఏంటంటే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే నిధిని దూరంగా ఉంచుతున్నాను. తను నాతో ఉంటే సంతోషంగా ఉండదు మా అని తేజ బాధగా చెప్తాడు. తేజ కన్నీళ్లతో అలా చెప్తూ ఉంటే ఆవిడకు కంగారుగా అనిపించి, ఏమైందిరా అని తేజ దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటే, మా నాకు పిల్లలు పుట్టరు, అందుకే నిధిని దూరంగా పంపించేశాను. తనకి కొత్త ఫ్యూచర్ ఉంది, తను ఎక్కడే ఉంటే నన్ను వదిలి ఉండలేదు, అందుకే తన్ని నా నుండి దూరంగా పంపించేశాను. తను బయటకు వెళ్ళిపోతే నాకు తెలిసి ప్రణవ్ వాళ్ళు తన ఇంటికి తీసుకొని వెళ్తారు. అప్పుడు తనకి ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేయమని నేను మధు అక్కకి చెప్తాను అని తేజ కన్నీళ్లతో చెప్తాడు. తేజ చెప్తున్న మాటలకి తేజ వాళ్ళ అమ్మగారు నమ్మలేక ఆశ్చర్యంగా అలాగే అతని వైపు చూస్తుంటే, నిజమ్మా, నీకు తెలుసు కదా 1 year బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయ్యింది అని తేజ ఆవిడ వైపు చూసి అడుగుతూ ఉంటే, అవును, అయితే ఇప్పుడేంటి అని ఆవిడ అడుగుతూ ఉంటే, ఆ యాక్సిడెంట్లో నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని డాక్టర్ చెప్పారు. మా వల్ల మధు లైఫ్ ఎందుకు పావాడవ్వాలి అని తను అప్పటి నుంచి దూరం పెడుతూ వచ్చాను. కానీ
తను ఎంత దూరం పెడుతూ వచ్చినా తను నన్ను ప్రేమగా ప్రేమిస్తూనే ఉంది. నేనేం చెయ్యాలో నాకు తెలియట్లేదమ్మా, అందుకే తనతో ఇలా ప్రవర్తించాను అని తేజ పెద్దగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లివడిలో తలవాల్సి తన సంవత్సరం నుంచి పడుతూ ఉన్న బాధ మొత్తం పోయేలా పెద్దగా ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తాడు. ఆ ఇల్లు దాటి వెళ్ళిపోవాలి అని నిధి అనుకున్నా కూడా ఎందుకో తన మనసుకి అక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేక కష్టం నష్టము చావు బ్రతుకు తేజ దగ్గరే తేల్చుకోవాలి అని వెనక్కి తిరిగి వచ్చిన నిధి ఇంట్లో ఎవరూ కనిపించకపోగా రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే తేజ చెప్పిన మాటలు అన్నీ రూమ్ బయట ఉన్న నిధి మొత్తం విని రూమ్లోకి ఫాస్ట్గా అడుగులు వేసుకుంటూ వచ్చి తేజ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని అతని షర్ట్ కాలర్ పట్టుకొని విసురుగా పైకి లేపి తేజ చెంప మీద బలంగా కొడుతుంది. అక్కడికి నిధి వస్తుంది అని ఏమాత్రం ఊహించని తేజ ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతే నిధి కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకొని, నేను అడిగానా నాకు పిల్లలు కావాలి అని? నేను అడిగానా? ఎందుకురా నన్ను ఇంత టార్చర్ చేశావు? అసలు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అని అనుకున్నావు రా? ప్రాణం పోయినట్లుగా ఉంది తెలుసా? ఎన్ని రోజులు నువ్వు దూరం పెడుతూ ఉంటే కారణం లేకుండా నువ్వు ఇలా నన్ను దూరం పెడుతుంటే నాకు ప్రతి నిమిషం నరకం చూసినట్లుగా అనిపించింది. నన్ను ఇంతలా నరకం పెట్టడం అవసరమా? ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది కదా అని నిధి మాట్లాడుతూ ఉంటే తేజ లైఫ్లోకి మళ్ళీ నిధి తిరిగి రావటం అతనికి సంతోషాన్ని ఇస్తూ ఉంటే ఆ సంతోషం బయట పెట్టలేక ఆమె మళ్ళీ అతని జీవితంలోకి వచ్చేసింది అని ఆమెను గట్టిగా హత్తుకొని కన్నీళ్లతో అలాగే ఉండిపోతూ సారీ నిధి అని చెప్తాడు. తేజ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండలేక కిందకు వెళ్ళిపోతే తేజ ఆమెను ఒడిలోకి తిలాక్కుని ఆమె మొహం నిండా ముద్దులు పెట్టేస్తూ ఐఎమ్ సారీని, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావనుకొని ఎంతలా బాధపడ్డానో తెలుసా? కనీసం కోపంతో దూరం పెడితే నేను దూరం నుండైనా చూసుకోవచ్చు అనుకున్నా, కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఆ చూసిన చూపుకి నన్ను నేను క్షమించుకోలేకపోయాను. నిజంగా నువ్వు రాకపోయి ఉంటే నా ప్రాణం పోయేది అని తేజ మాట్లాడుతూ ఉండగానే నిధి కోపంగా అతని వైపు చూసి అతని పెదవులకి చేతిని అడ్డుగా పెడుతుంది. తేజ చిన్నగా నవ్వుతూ సరే నేనేం ప్రాణం తీసుకోను, అయినా నువ్వున్నావు కదా నా ప్రాణం తీయటానికి రాక్షసి, నన్ను వదిలిపోయావు నాకు తెలుసు అని తేజ ఆమెను గుండెలకు హత్తుకొని సంవత్సరం నుంచి పడుతున్న అతని బాధ మొత్తం పోయేలా ఆమెను ఎటూ కదలనివ్వకుండా అలాగే ఉండిపోతాడు. నిధి అతని వెన్ను నిమురుతూ ఇంత బాధని నీ మనసులో దాచుకోకపోతే నాతో పంచుకోవచ్చు కదరా, కనీసం నువ్వు బాధ చెప్పుకోవటానికి కూడా పనికి రాకుండా పోయానా? నిన్నే ప్రాణంగా ప్రేమించాను కదరా, నాకు పిల్లల కంటే కూడా నువ్వే ఎక్కువ ఇష్టం కాదని నేను చెప్పను, పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకంటేనా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావురా అని నిధి కన్నీళ్లతో అతను ఎంతలా నరకం అనుభవించి తనతో అలా ప్రవర్తించాడో ఆమె అర్థం చేసుకొని మనసులోనే భారంగా మారిపోతూ ఈ క్షణం అతను ఆమెను మరింత దగ్గరగా ఉంటున్నందుకు కొంచెం సంతోషంగా అనిపిస్తూ ఉన్నా పూర్తిగా తేజ పిల్లల గురించి మర్చిపోయి ఆమెను మళ్ళీ ప్రాణంగా ప్రేమించాలి అని ఆమె మనసు బలంగా కోరుకుంటుంది. కొంత సమయం తర్వాత నిధి తేజని దూరం జరిపి అతని కన్నీళ్లు తుడిచి తేజ నుదుటి మీద ముద్దు పెట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నేను ఒకటే తేజ, మనకి పిల్లలు పుట్టక వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మధ్యలో మనం ఇద్దరమే ఉంటాం, కానీ మనకి ముందుగానే పిల్లలు పుట్టరు అని తెలిసి ఇంకెందుకు మనం బాధపడాలి? మధ్యలో మనల్ని వదిలిపెట్టేసి ఎలాగో వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు కదా, మరి అలాంటప్పుడు మనకి లేరు అలా అనుకోవచ్చు కదా, నువ్వు నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు తేజ నన్ను దూరం పెట్టాలనుకున్నావు అని ఆమె బాధగా అడుగుతూ ఉంటే సారీ నిధి, ఇంకోసారి ఈ తప్పు చెయ్యను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెకు మాట ఇస్తాడు. నిధి తేజ వైపు కోపంగా చూస్తూ అతని నుండి దూరం జరిగి వదలను అని కోపంగా అరుస్తుంది.
ఎప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైందే నీకు అని తేజ అడుగుతూ ఉంటే నిధి అతనికి సమాధానం చెప్పకుండా కోపంగా పైకి లేచి నిలబడుతుంది. నిధి ఎందుకు సడన్గా అతనికి దూరం జరిగి కోపంగా ఉందో అర్థం కాక అయోమయంగా తేజ కూడా లేచి నిధి ఏమయ్యింది అని మాట్లాడుతూ ఉండగానే నిధి కోపంగా తేజ చెంప మీద లాగిపెట్టి బలంగా కొడుతుంది. నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం అస్సలు వదులుకోను అని ఆమె వెనకే బయటికి అడుగులు వేస్తాడు. శౌర్య వాళ్ళ భోజనం చేసిన తర్వాత అమృత అతని వైపు చూస్తుంది. ఆమె చూపులు గమనించిన శౌర్య ఏమయ్యింది, ఏమైనా అడగాలా అని శౌర్య అంటుంటే అమృత అదే ఎక్కడికైనా బయటికి వెళ్దామా, మనసంతా ఏం బాలేదు, ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ విసిగిస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం ప్రశాంతంగా అలా బయటికి వెళ్దామా అని అమృత అంటుంది. ఆ మాత్రం దానికి అంతలా ఆలోచించాలా, నేను ఇప్పుడే వెళ్దాం అని పీసీ ఆన్ చేసి 5 minutes అంతా వర్క్ సెట్ చేసుకుని మిగిలిన వర్క్ మేనేజర్కి సెండ్ చేసి పాపని ఎత్తుకొని కార్ కీస్ తీసుకుంటాడు శౌర్య. అమృతాని ఎంత బాగా చూసుకుంటున్నా ఎందుకో అమృత అతను ఆమెతో ప్రవర్తించిన తీరు ఆమెకు భయంగా అనిపిస్తూ ఉంటే శౌర్య ఆమె పరిస్థితి గమనించి ఆమె భుజం చుట్టూ చెయ్యవేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, చూడు తప్పు చేశాను, నిజంగా ఆ తప్పు నేను తెలిసి చేయలేదు, అది కూడా నీకు తెలుసు, శాలిని వల్లే జరిగింది, తను నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేసింది. ఒక్క బిజినెస్ మీటింగ్లో తను ప్రపోజ్ చేయటం నాకు నచ్చలేదు, పైగా అప్పటికే నీకు నాకు పెళ్ళి అయిపోయింది, మీ పిన్ని గురించి తెలిసి కూడా నేను ఆ అమ్మాయిని నా వరకే రాణించలేదు, అసలు ఆ అమ్మాయి రావటానికి కారణం కూడా మీ పిన్ని అని శౌర్య చెప్తూ ఉంటే అమృత ఆశ్చర్యంగా శౌర్య వైపు చూస్తుంది. అవును, తనెవరో కాదు, మీ పిన్ని వాళ్ళ ఫ్రెండ్ కూతురు, తను చెప్తేనే వచ్చింది, ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటాను నేను అని శౌర్య ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతే అతని మౌనం అర్థం చేసుకున్న అమృత, నాకు అర్థమైంది శౌర్య గారు, మీరు బాధపడకండి, మనం తప్పకుండా ముందులాగే ఉంటాం, కానీ ఆ రోజు అని అమృత అంటుంటే ఆఫీస్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే 10 crores మన కంపెనీకి వస్తాయి, అలాగే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయి మన కంపెనీకి 10 crores వచ్చాయి. ఆ మీటింగ్లో శాలిని నా కోసం నన్ను సొంతం చేసుకోవటం కోసం అందులో మొత్తం మత్తుమందు కలిపింది. నేను తినే ఫుడ్లో ఆ ఫుడ్ వల్ల నా బాడీలో చేంజెస్ వచ్చాయి. అక్కడ రూమ్లోనే నన్ను తన సొంతం చేసుకోవాలి అని అనుకుంది. కానీ ఎంతో మత్తులో ఉన్న నీ స్పర్శ నాకు తెలుసు. ఆమెను దూరంగానే నెట్టి నీ దగ్గరకు వచ్చాను. అప్పటికే నీకు పాప పుట్టి 3 months. ఆ టైంలో నీతో నేను ఉండటం కరెక్ట్ కాదు, కానీ నా సిచ్యువేషన్ అలా ఉన్నాయి. నీ దగ్గర లేకపోతే నా ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది ఆ టైంలో. అందుకే నేను నీతో అలా ప్రవర్తించాను. నీకు ఇష్టం లేదు అని తెలిసి నేను బలవంతం చెయ్యాలి అనుకోలేదు. నీతో కలవకపోతే నా ప్రాణం పోతుందేమో అనిపించేలా ఆ మెడిసిన్ ప్రభావం చూపించింది. అందుకే అలా జరిగింది అని శౌర్య జరిగింది మొత్తం చెప్తూ ఉంటే అమృత, ఇన్ని రోజులు తప్పు చేశానా శౌర్య గారు, నిజం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు అంటే ఆయన ఎంత బాధగా అనిపిస్తారో కదా, ఆయన్ని అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను అని ఆమెలో ఆమె ఆలోచించుకుంటున్న సమయంలో శౌర్య ఆమె భుజం తట్టి, ఏమైంది, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు కదా, బయటికి వెళ్దాం, మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, పద ఐస్ క్రీమ్ తిందాం అని శౌర్య ఆమెను తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. శౌర్య అమృత వాళ్ళని తీసుకుని బయటకు వెళ్తున్న విషయం శాలిని తెలిసి ఆమె కూడా శౌర్య వాళ్ళ వెళ్ళిన ప్లేస్కి వెళ్తుంది. శౌర్య ఒక మాల్ ముందు కార్ పార్కు చేసి అమృతాని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడే చిన్న ఫుడ్ కోర్ట్లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరకు తీసుకుని వచ్చి, ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, నువ్వు ఎప్పుడు తినలేదు కదా అని శౌర్య అంటుంటే అమృత అతని వైపు చురుగ్గా చూస్తూ, మీరు ఎప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొని రాలేదు అని అమృత కోపంగా అంటుంటే ఆమె ఎలక కోసం ఎంజాయ్ చేస్తూ,
శౌర్య, అవునా, నేను ఎప్పుడూ తీసుకురాలేదు. కానీ నేను అని అంటుంటే, ఏంటి మీ సాన్నిని తీసుకుని ఇక్కడికి వచ్చారా, అంతేనా అని అమృత తన కోపాన్ని లోపలే దాచేస్తూ కోపంగా అరుస్తుంటే శౌర్య తడబడుతూ, లేదు, నేను తను తీసుకుని ఎందుకు వస్తాను, ఆయన తనంటేనే నాకు ఇష్టం లేదు, తనతో నేను ఇలా ఐస్ క్రీమ్ పార్లర్కి వస్తాను అని నువ్వు అనుకుంటున్నావా, చెప్పు అని శౌర్య అమృత వైపు చూసి అంటుంటే, ఏ తను నీతో రాకపోయినా, నువ్వు తనతో వెళ్ళకపోయినా మీరిద్దరూ ఒకేసారి ఐస్ క్రీమ్ పార్లర్లో కలిసే అవకాశం ఉండదా ఏంటి, ప్లాన్ చేసుకుని వస్తే ఏమైనా చెయ్యొచ్చు అని అమృత లోపల నవ్వు దాచేస్తూ శౌర్యాన్ని ఏడిపించడం కోసం అంటుంది. అమృత మాటలు శౌర్యకి అర్థం కాకపోతే, ఏం మాట్లాడుతున్నావు అసలు, నీకు కొంచెమైనా బ్రెయిన్ పనిచేస్తుందా, అమ్మో అని శౌర్య అంటుంటే అతనికి చాలా కోపం. ఇంకా ప్రేమ వస్తేనే అమ్మో అని మాత్రమే అంటాడు అని అమృత అర్థం చేసుకొని సైలెంట్గా అతని వైపు చూస్తూ ఉంటే, ఏంటి మాట్లాడు, ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు అని శౌర్య అరుస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన శాలిని, హాయ్ శౌర్య బేబీ అంటూ ఫాస్ట్గా శౌర్య ఆమె వైపు చూడకముందే శాలిని వచ్చి శౌర్యాని గట్టిగా హక్ చేసేసుకుంటుంది. అమృత కూర్చున్నదన్నల్లా ఆశ్చర్యంగా పైకి లేచి శౌర్య వైపు చూస్తూ ఉంటే అక్కడికి సడన్గా ఎంట్రీ ఇచ్చిన శాలిని వైపు ఆశ్చర్యంగా చూస్తూ శౌర్య అలాగే నిలబడిపోతాడు. అతను అలా ఉండటం చూసిన అమృత కోపంగా అతని వైపు చూస్తూ ఉంటే ఆమె కోపం గమనిస్తూనే శౌర్య శాలిని దూరం జరిపి, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వంటేనే ఇష్టం లేదు అని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని శౌర్య కోపంగా అరుస్తూ ఉంటే, అదేంటి అలా మాట్లాడతావు, నేను ప్రేమించాను, పైగా నువ్వే కదా ఇక్కడికి రమ్మన్నావు, మర్చిపోయావా, మెసేజ్ కూడా చేశావు అని అమృత చూస్తుంది అని గమనించి శౌర్యాన్ని ఉడికించటం కోసం శాలిని అంటుంటే శాలిని మాటలకు శౌర్య కోపంగా, నేను నీకు మెసేజ్ చేశానా ఇక్కడికి రమ్మని, అది కూడా అని శౌర్య కోపంగా అరుస్తాడు. ఏంటి నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటున్నావా, ఇదిగో నీ ఫోన్ నుండి వచ్చిన మెసేజెస్ అని శాలిని శౌర్యకి చూపిస్తూ ఉంటే ఆమె మొబైల్లో ఉన్న టెక్స్ట్ మెసేజెస్ చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతే, ఏంటి నేను అబద్ధం చెప్తున్నానా ఇప్పుడు చెప్పు అని శాలిని కోపంగా అరుస్తుంది. అమృత కంగారుగా శాలిని దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని ఆ మెసేజెస్ అన్నీ చదువుతూ ఆశ్చర్యంగా శౌర్య వైపు చూస్తూ ఉంటే శౌర్య అమాయకంగా ఫేస్ పెట్టి, నిజం అమ్ము, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు నేను శాలినికి ఏ మెసేజు చేయలేదు, కావాలంటే నా ఫోన్ చూడు అని తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూపించిన శౌర్య తన ఫోన్ నుండి టెక్స్ట్ మెసేజెస్ వెళ్ళడం చూసి ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. అమృత అతని వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడలేక మౌనంగా శాలిని వైపు చూసి, చూడు, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇలాంటి ప్లాన్స్ వేసినా అవి ఎప్పటికీ జరగవు, ఎందుకంటే నేను శౌర్యాన్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండలేను, వాడు లేకుండా నిమిషం కూడా గడవదు నాకు, అలాగే మా పిన్నికి చెప్తున్నా, నీకు చెప్తున్నా, నువ్వు వెళ్ళి మా పిన్నికి చెప్పు, శౌర్య అమృతాన్ని నువ్వు విడదీయలేవు అని అర్థమవుతుందా అని కోపంగా అమృత షాని చెంప మీద బలంగా కొడుతుంది. అమృతాలు మునిపెన్నడు అంత కోపం చూడని శౌర్య ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతే షాన్ని తన చెంప మీద చేయి వేసుకుని, ఏంటి కొంచెం కూడా నా మీద జాలి లేకుండా ఎంతలా కొడుతున్నావు, మీ పెన్ను చెప్పింది చేశానే, ఇందులో నా తప్పేముంది అని శాలిని అరుస్తూ ఉంటే అమృత కోపంగా, నీ తప్పే లేదే, నువ్వే కావాలని చేశావు, అసలు ఎందుకే ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నావు, ఎప్పుడూ కూడా కేవలం మా పిన్ని చెప్పింది అని వచ్చావు, అంతేకాని నా కోసం కాదుగా అని అమృత అంటుంటే అమృత మాటలు వింటున్న శౌర్య ఆశ్చర్యంగా అమృత వైపు అలాగే చూస్తూ ఉంటే
అమృత మాత్రం కనీసం శౌర్య వైపు చూడకుండా షాలిని వైపు కోపంగా చూస్తూ చెప్పు సమాధానం అని మరోసారి ఆమెను కొట్టబోతుంటే షాలిని ఆమె చేతును పట్టుకొని ఆపేసి నీకు దండం పెడతానే బాబు, ఇప్పటికే ఒక చెంప మీద కొట్టావు, చెవి నొప్పిగా ఉంది, ఎంత మాత్రం చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పి ఇలా కొట్టడం కరెక్ట్ కాదే, ఎంత పగ పెంచుకున్నావే నా మీద అని షాలిని కోపంగా అరుస్తూ ఉంటే శౌర్యకి మాత్రం వాళ్ళ మాటలు అతని బ్రెయిన్ పనిచేయకుండా చేస్తూ ఉంటే కష్టంగా నవ్వలేక బాధగా కోపాన్ని అన్ని యాంగిల్స్ కనిపిస్తూ ఉన్న శౌర్యాని అమృత షాల్ని ఇద్దరు అసలు గమనించరు. స్టోరీలో మధు వాళ్ళు కొంచెం ముందు ఉన్నారు. అందరికంటే జై వాళ్ళు మధు వాళ్ళతో సమానంగా ఉన్నారు. గమనించండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలా కొన్ని రోజులు గడిచిపోతే ప్రణవ్ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు. మధుకి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండటంతో ప్రణవ్కి కాల్ చేస్తుంది. ప్రణవ్ ఫుల్ బిజీగా ఉండటంతో ఆమె కాల్ చేసిందే కూడా చూసుకోకుండా మీటింగ్లో ఉండిపోతాడు. ఏమైంది బావా, అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఆఫీస్లో బిజీగా ఉన్నట్టున్నారు అని అనుకుంటుంది. ఇంట్లో ఎవరు లేకపోవటంతో పాప స్కూల్కి వెళ్ళిపోవటంతో మధుకి ఎవరు కనిపించరు. ఏదో ఆలోచిస్తూ మెట్లు దిగుతూ పడబోతున్న మధుని సడన్గా వచ్చిన జై పట్టుకోవటంతో మధు గుండె దడ పెరిగిపోయి భయంగా మారిపోతుంది. అసలు అక్కడ సడన్గా ఉంటాడు అని ఏమాత్రం ఊహించని మధు జై రావటం చూసి మరీ అంత భయంగా మారిపోతూ అతని నుండి దూరం జరిగి కంగారుగా అడుగులు వెనక్కి వేస్తూ నన్నేం చెయ్యొద్దు అని భయంగా అంటుంది. జైకి ఆమె మాటలు అర్థం కాక అయోమయంగా అలాగే చూస్తూ ఉంటే ప్లీజ్ మా నుండి దూరంగా వెళ్ళిపో, నీకు దండం పెడతాను అని మధు అసలేం మాట్లాడుతూ ఉందో అర్థం కాక ఆమెకు కంగారుగా అనిపించి ఏదేదో మాట్లాడుతూ ఉంటే జై ఆమె కంగారు చూసి ఆమె దగ్గరకు అడుగులు వేస్తూ మధు ఏమయ్యింది, ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు, అసలేం జరిగింది, నువ్వు మెట్ల మీద నుంచి కింద పడిపోవటం చూసి కంగారుగా ఇక్కడికి వచ్చాను, నిన్ను పడకుండా పట్టుకున్నాను, నేను ఇక్కడికి కావాలి అని రాలేదు, మొన్న సాహితీతో వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆఫీస్ ఫైల్ మర్చిపోయాను, అది ఇప్పుడు చాలా అవసరం, ఆ ఫైల్ కోసం వచ్చాను, అది తీసుకువెళ్ళటం కోసం వస్తూ నువ్వు ఇలా కింద పడిపోవటం చూసి పట్టుకున్నాను అంతేకాని నాకు వేరే ఉద్దేశం లేదు మధు, నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అని జై చెప్తూ ఉంటే మధు జై వైపు అలాగే చూస్తూ ఉంటుంది. జై ఆమె భయపడుతుందని గమనించి ఆమెకు దూరంగా ఉండాలి అని మనసు మైండ్ చెప్పడంతో సారీ మధు, ప్రణవ్ లేడు కదా అని అడుగుతాడు. మధుకి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంలో అలాగే ఉండిపోతే ఇంట్లో ఉంటే ఇప్పుడు హాల్లో ఉంటాడు కదా, లేడని అర్థమయ్యింది. ఆఫీస్కి వెళ్ళాడా, సరే అయితే నువ్వు రెడీ అయ్యో ఎక్కడికైనా వెళ్తున్నావా అని జై అడుగుతాడు. జై మాటలకేం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా మధు అలాగే చూస్తూ ఉంటే సరే అయితే నువ్వు ఫస్ట్ కూర్చో అని ఆమెను సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఆమెకు వాటర్ బాటిల్ అందించి అక్కడే ఒక వార్డ్రోబ్లో కనిపించిన ఫైల్ తీసుకుని ఇందుకోసం వచ్చాను, అర్జెంట్ ఆఫీస్ మీటింగ్ ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుతాను అని జై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన 10 నిమిషాలకు గాను ఆమె గుండె దడ తగ్గకపోతుంటే కష్టంగా ఆమె గుండెను అదుపులోకి తెచ్చుకొని జై నిజంగానే మారిపోయాడా, నేనే తప్పుగా అనుకుంటున్నానా, ఒకవేళ అతనిలో మార్పు నిజమైతే అందరికంటే ముందు సంతోషించేది నేనే, కానీ ఎక్కడో కొంచెం భయంగా అనిపిస్తుంది, ఒకవేళ జైలో మార్పు రాలేదు అంటే అని ఆమె ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే జై వెనక్కి వచ్చి మధు అని పిలుస్తాడు.
ఏదో ఆలోచనలో ఉన్న మధు అతని పిలుపు వినిపించి భయంగా వణికిపోతూ అతని వైపు చూస్తూ ఉంటే జై ఆమె దగ్గరకు అడుగులు వేస్తూ వచ్చి, నువ్వు ఎందుకు నన్ను చూస్తే భయపడుతూ ఉన్నావు? నాకు తెలియదు, కానీ ప్లీజ్ మధు, నువ్వు అలా నన్ను చూసి భయపడుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఈ ఈ విషయంలో ఏదో చేయకూడని తప్పు చేశాను అనిపిస్తుంది. ఒకవేళ నాకు తెలిసి కానీ తెలియక కానీ నీ విషయంలో నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. నాకు నిజంగా నీ విషయంలో నేనేం తప్పు చేశానో కూడా నాకు గుర్తులేదు అని అతను అంటుంటే మధు అసలు అతనిలో ఏం మాట్లాడాలో అర్థం కాక భయంగా అతని వైపు చూస్తుంది. ఆమె చూపులో ప్రవర్తనలో భయం కనిపిస్తుంటే జైకి ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించక, సారీ మధు, నాకు టైం అవుతుంది, మళ్ళీ వచ్చి నేను బాధపెట్టను అని జై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జై తన ఫోన్ తీసుకొని సాహితీకి కాల్ చేస్తూ మరోవైపు కార్ డ్రైవింగ్ చేస్తూ, సాహితీ ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఇంట్లో ఉన్నా అని సాహితీ చెప్తుంటే, సరే రెడీగా ఉండు, నేను నీకోసం వస్తున్నా, బయటికి వెళ్దాం అని జై చెప్తుంటే సాహితీ అయోమయంగా, ఇప్పుడా, ఈ టైంలో? నా వద్దు, పైగా నిన్ను నెలలు కదా, కొంచెం నాకు హెల్త్ కూడా అనీజీగా ఉంది అని సాహితీ చెప్తుంటే, సరే నేను ఇంటికి వచ్చేస్తున్నా అని జై అంటుంటే సాహితీ కంగారుగా, అదేంటి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ అని చెప్పావు అని సాహితీ అడుగుతుంది. అవును, కానీ ఎందుకో నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, నా మనసు అంతా గందరగోళంగా ఉంది, నీకు వచ్చాక చెప్తాను, నీతో మాట్లాడాలి అని జై కాల్ కట్ చేసి అతని ఆలోచనలు అన్నీ మధు ఎందుకు అతన్ని చూసి అంతలా భయపడుతుందో అర్థం కాక అయోమయంగా ఉండిపోతాడు. 10 నిమిషాలకు ఇంటికి చేరుకున్న జై సాహితీ హాల్లోనే కూర్చుని ఉండటం చూసి ఆమె దగ్గరకు వేగంగా అడుగులు వేసి, సాహితీ జ్యూస్ ఏమైనా తీసుకురానా అని అడుగుతాడు. వద్దు, వచ్చేలా కూర్చో అని సాహితీ చెప్తుంటే జై వచ్చి సాహితీ పక్కన కూర్చొని ఆమె వైపు అలాగే చూస్తాడు. సాహితీ అతని చూపులు గమనించి ఏమయ్యింది అన్నట్టుగా ప్రశ్నిస్తుంటే, మధు ప్రతిసారి నన్ను చూసి భయపడుతుంది సాహితీ, నేను తనని అసలు ఏమీ చేయలేదు, తనంటే నాకు చాలా అభిమానం, కానీ ఎందుకో తను అలా భయపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను, తనకి దూరంగా ఉండాలి అనిపిస్తుంది అని జై చెప్తాడు. జై మాటలకు సాహితీ చిన్నగా నవ్వి, తన ఏదో పీడకల అని ఉంటుందిలే, అంతేకాని లేదంటే తను ఎప్పుడు నిన్ను చూసి భయపడలేదు కదా, మరి నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని సాహితీ అతని చెంప మీద చెయ్యి వేసి నెమురుతూ ప్రేమగా అడుగుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు సాహితీ, నేను తన విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే ఉంటున్నా, అయినా తను ఎందుకు నన్ను చూసి భయపడుతుందో అర్థం కావట్లేదు, నీకేమైనా తెలుసా అని జై అడిగేసరికి సాహితీ తడబడుతూ, లేదు, ఒకవేళ నాకు తెలిస్తే నీకు చెప్తాను కదా, అయినా నువ్వు ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు అని సాహితీ మాట్లాడుతూనే ఎందుకు తనకి అనీజీగా అనిపిస్తూ పెయిన్స్ వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటే సాహితీని బలంగా పట్టుకొని తనకి ఓపిక లేకపోయినా నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ జైని అడుగుతుంది. ఆమె పెయిన్లో బాధ అతనికి అర్థమైన ఫేస్లో బాధ అతనికి అర్థం కాకపోయినా ఆమె చూపులో తను ఎంత పెయిన్ తీసుకుంటుందో అర్థం చేసుకొని సాహితీని 2 చేతుల్లోనికి ఎత్తుకుంటాడు. సాహితీ జై వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతే ఆమె చూపులు గమనించి, నేను బాగున్నాను అని నాకు తెలుసు, కానీ నువ్వు అలా చూడకు, ఎప్పుడు నాకు నిన్ను చూస్తే ఏదోలా అనిపిస్తుంది అని జై అంటుంటే జై మాటలకు సాహితీ అంత పెయిన్లో కూడా చిన్నగా నవ్వుతూ అతని గుండెల్లో తల దాచుకుంటుంది. సాహితీని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయిన జై ఆమెకు దారిలో ఉండగానే పెయిన్స్ రావడంతో మరింత పెయిన్స్ ఎక్కువ వచ్చి చాలా కష్టంగా ఆమె నొప్పిని ఓర్చుకుంటే జై ఎంత ఫాస్ట్గా కామ్ ట్రై చేస్తున్నా సాహితీని అలా చూస్తుంటే అతని చేతులు వణుకుతూ ఉన్నాయి. 20 మినిట్స్ తర్వాత హాస్పిటల్కి చేరుకున్న జై ఆమెను ఎత్తుకొని ఫాస్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్స్ని పిలవడంతో డాక్టర్స్ వచ్చి
ఆమెకు ట్రీట్మెంట్ చేస్తూ జైని బయటే ఉండమని చెప్తారు. సాహితి నీకు పెళ్లి చేసుకోవటం ఒక్కటే తెలిసిన చెయ్యి, తనకంటూ ఎవరూ లేరు అని అతనికి అర్థమవుతుంటే ఎవరికి కాల్ చేసినా చెయ్యాలో అర్థం కాక ప్రణవ్కి కాల్ చేస్తాడు. అప్పుడే మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్న ప్రణవ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. జైకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతే హలో జై అని వినిపించిన ప్రణవ్ వాయిస్కి జై తన కంగారు అంతా తగ్గించుకొని ప్రణవ్ హాస్పిటల్కి రాగలవా అని అడుగుతాడు. జై చెప్పిన దానికి ప్రణవ్ కంగారుగా ఏమయ్యింది, అందరూ బాగున్నారు కదా అని అంటుంటే అందరూ ఎవరున్నారు, నాకు సాహితికి నేను, మా ఇద్దరం తప్ప ఇంక మాకు ఎవరూ లేరు కదా అని జై అంటుంటే ప్రణవ్ తనకి బాధగా అనిపించిన మౌనంగా జై చెప్పింది వింటాడు. జై ఏమైంది ప్రణవ్ మాట్లాడట్లేదు అని అంటుంటే వస్తున్న 10 minutes అని కాల్ కట్ చేసి సాహితీ వాళ్ళ కోసం హాస్పిటల్కి వెళ్తాడు. జై ఎంతలా వాళ్ళతో అలా ప్రవర్తించినా ఎందుకు ప్రణవ్ మనసు అతన్ని సొంత తమ్ముడిలాగే ఫీల్ అవ్వటంతో అతను తప్పు చేసినా కూడా అతన్ని క్షమించి వదిలేయాలి అని అనుకుంటాడు. జై మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా అతనికి ఎందుకో తెలియని ధైర్యం, ఇంకా బాధ, కోపం అన్నీ తెలియని ఫీలింగ్స్ అన్నీ అతనికి వచ్చేస్తూ ఉంటే కష్టంగా ప్రణవ్ అతని ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.